నమస్తే శ్రీ మాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. జూన్ నెల 13వ తారీఖు 2025 శుక్రవారం రోజు శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠ మాసం కృష్ణపక్షం. ఈరోజు సూర్యోదయ సమయము ఉదయం 5:45 సూర్యాస్తమ సమయము సాయంత్రం 6:47. ఈరోజు తిది విధియ మధ్యాహ్నం 3:16 వరకు. తదుపరి తదియా తిది ప్రవేశము. నక్షత్రం పూర్వాషాఢ నక్షత్రం రాత్రి 11:11 వరకు. తదుపరి ఉత్తరాషాఢ నక్షత్ర ప్రవేశము. ఈరోజు వర్జము ఉదయం 8:06 నుంచి ఉదయం 9:48 వరకు. దుర్ముహూర్త సమయం ఉదయం 8:21 నుంచి ఉదయం 9:13 వరకు. తిరిగి మరల మధ్యాహ్నము 12:42 నుంచి మధ్యాహ్నం 1:34 వరకు. రాహుకాల సమయం ఉదయం 10:38 నుంచి మధ్యాహ్నం 12:16 వరకు. యమగండ కాలము మధ్యాహ్నం 3:31 నుంచి సాయంత్రం 5:09 వరకు. ఈరోజు బ్రహ్మముహూర్త సమయము తెల్లవారుజామున 4:09 నుంచి తెల్లవారుజామున 4:57 వరకు. అమృత ఘడియలు సాయంత్రం సమయంలో 6:15 నుంచి రాత్రి 7:56 వరకు. ఈరోజు అభిజిత్ ముహూర్తము ఉదయం 11:50 నుంచి మధ్యాహ్నం 12:42 వరకు. ఇది నేటి పంచాంగం. నమస్తే. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశి వారికి యొక్క గ్రహస్థితి బుధుడు 11వ స్థానంలోను సూర్యుడు 12వ స్థానంలోను సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు వ్యాపారంలో లాభాలు, స్నేహితుల యొక్క సపోర్టు ఈరోజు మీకు చాలా చక్కగా అందుబాటులోకి వస్తుంది. ఆర్థిక పరిస్థితి చాలా చక్కగా ఉండబోతోంది. కుటుంబంలో ఏ పనైనా తలబెట్టిన వెంటనే అయ్యేటట్టుగా కార్యజయము కార్యసిద్ధి జరిగే అవకాశాలు కనబడుతున్నాయి. కొత్తగా ఏ ప్రయత్నం చేయాలన్నా, వివాహ ప్రయత్నం కాదు, సంతాన ప్రయత్నమైనా, ఇలా మీరు ఏదైతే ప్రయత్నం చేయాలని అనుకుంటారో ఆ ప్రయత్నాలకు ఇది అనువైన సమయము. ఆ దిశగా చూసుకోండి. అయితే మీకు చెప్పదగిన పరిహారము గణపతి ఆరాధనతో పాటుగా గురువుకి అంటే గురుగ్రహానికి సంబంధించిన పరిహారం కూడా ఏదైనా చేసుకున్నట్టయితే, అంటే దానం ఇవ్వడం కానీ, పూజ చేసుకోవడం కానీ, జపం కానీ, ఇలా మీ శక్తి కొద్దీ చేసుకున్నట్టయితే కనుక ధనపరంగాను లేదా కార్య విఘ్నాలు తొలగే అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశిలో ఉండే వారి గ్రహస్థితులు బుధుడు 10వ స్థానంలోను సూర్యుడు 11వ స్థానంలోను సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు ఉద్యోగంలో అభివృద్ధి, పదోన్నతులు, వ్యాపారం ద్వారా లాభాలు, కుటుంబంలో శాంతి నెలకొనడము, విభేదాలు తగ్గుముఖం పట్టడము, విద్యార్థులకు విజయ సూచన. మీకు చెప్పదగిన పరిహారము సూర్యారాధన చేసుకోండి. దీంతో పాటు సూర్యుడికి సంబంధించినటువంటి ఆలయాలు కానీ, క్షేత్రాలు కానీ, లేదా నవగ్రహ ఆలయంలో సూర్యుడిని కానీ సందర్శించి ఎర్రని వస్త్రాన్ని లేదా గోధుమలను మీ శక్తి కొద్దీ దానంగా ఇచ్చినట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి కన్యారాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి బుధుడు 9వ స్థానంలోను సూర్యుడు 10వ స్థానంలోను సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు దూర ప్రయాణాలు లాభిస్తాయి. విద్యార్థులకు ఆశాజనకమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. కుటుంబంలో శాంతి, ఆకస్మిక ధనప్రాప్తి. పరిహారంగా గురువారం రోజు అన్నదానం చేసుకోండి మీ శక్తి కొలది. దీంతో పాటు గణపతిని ఆరాధన చేసినట్టయితే కనుక విశేషమైన ఫలితాలు పొందుతారు.